పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. క్రైస్తవ జీవితము జాగరూకత, మెలకువ కలిగి ఉండాలి. ఎవరైతే జాగరూకతతో మెలకువ కలిగి జీవిస్తారో అటువంటి వారు లోకానికి బానిస అవరు. వారు శోధనలను జయించి, లోకాన్ని జయించి, దేవుని ప్రణాళిక ప్రకారము పవిత్రమైన జీవితము జీవించడానికి ప్రయత్నిస్తారు. పాత నిబంధనలో యేసు ప్రభు గూర్చి చేసిన అనేకమైన ప్రవచనాలు నెరవేరాయి. కానీ ఇంకా రెండవ రాకడ ప్రవచనము మిగిలి ఉన్నది. కనుక రెండవ రాకడ దినము ఎప్పుడు వచ్చునో ఎవరికీ తెలియదు. యేసు ప్రభు అచ్చట ఉన్న ప్రజలను ఉద్దేశించి, దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతను మేలుకొని ఉండును. కనుక మనము కూడా సైతాను శోధనలకు, మరణానికి భయపడకుండా, అది ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు కనుక మనము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. క్రైస్తవ జీవితానికి సిద్ధపాటు చాలా అవసరము. ఉపమానంలో చెప్పినట్లుగా విశ్వాసపాత్రుడు, వివేకవంతుడైన సేవకుని వలె జాగ్రత్తగా ఉండాలి. అటువంటి సేవకుడు యజమాని చేత ధన్యుడిగా పిలువబడతాడు. యజమాని వానిని చూసి సంతోషముతో తన కర్తవ్యమునందు నిమగ్నుడై, సేవకుడై ధన్యుడిగా భావించి తన ఆస్తిని ఇచ్చి ఇంకా ఎక్కువగా ఆ సేవకునికి బాధ్యతలు అప్పచెప్తారు. కానీ ఆ సేవకుడు దుష్టుడైనచో యజమానుడు వానిని తిరస్కరించి ఉన్నది అంతా తెలుసుకొని ఆ సేవకుని దండించును. సిద్ధపాటు మరియు జాగ్రత్త దేవుని పట్ల విశ్వాసము, భయము, భక్తిని సూచిస్తూ ఉన్నది. చేసే పనిలో, ఆలోచనలో ప్రతి విషయమునందు భయభక్తులు కనపరచి దేవునికి మహిమ చేకూర్చడానికి దేవుని ప్రణాళిక ప్రకారము జీవిస్తాడు. అటువంటి సేవకుడు బాధలోను, బాధ్యతలోను, పనిలోను, సంతోషములోను, విజయములోను ఎల్లప్పుడూ పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక అని దేవుని ప్రణాళికకు కట్టుబడి ఉంటాడు. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము దేవుడి రాక కొరకు ఎంతవరకు సిద్ధపడి ఉన్నాము? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని రాక కొరకు సిద్ధపడుతున్నామా? లేదా ఈ లోక క్షణికమైన ఆనందాల కోసము పరిగెడుతూ, జాగరూకత లేక సైతాను శోధనలకు లోనవుతూ ఉన్నామా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని జాగరూకత కలిగి దేవుని రాకడ కొరకు ఎదురు చూడటం కోసము కావలసిన అనుగ్రహ వర్మలను మనకు ప్రసాదించమని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించుదాము. ఆమేన్.